సూర్యాపేట జిల్లాలో లేబర్ ఆఫీసులో నిన్న కోదాడ పట్టణంలో ఏసీబీ తనిఖీలు మాత్రం ముమ్మరంగా కొనసాగాయి. అసలు ఏసీబీ తనిఖీలు చేయడం గల కారణం ఏందని తెలుసుకుంటే, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మీ సేవా నిర్వాహకులతోనే చేతులు కలిపి పెద్ద ఎత్తున కూడా డబ్బులు వసూలు చేసినట్టు ఏసీబీ అధికారులకు రాగానే ఫోన్ రాగానే వాళ్ళంతా కూడా ఒకసారి డిఎస్పీ జగదీష్ చంద్ర నేతృత్వంలో అధికారులంతా కూడా దాడులు నిర్వహించారు. నిన్న సుమారు 5-6 గంటలకు కూడా తనిఖీలు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చెప్పినట్లయితే సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి లేబర్ ఆఫీసులో మాత్రం పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతుందని చెప్పవచ్చు. ఒక సూర్యాపేట కాదు, కోదాడ, హుజూర్ నగర్లో మాత్రము ఈ లీలలు అనేకం ఉన్నాయి. లేబర్ ఆఫీసులో ఉన్నటువంటి ఎవరైతే పనిచేస్తున్నటువంటి అధికారులు ఉన్నారో వారంతా కొంతమంది ముఠాతో ఒక ముఠాగా ఏర్పడి ఎవరైతే చనిపోయిన వ్యక్తికి లేబర్ కార్డు లేకున్నా కూడా లేబర్ కార్డు ఉన్నట్టు సృష్టించి పెద్ద ఎత్తున కూడా లక్షలు గుంజుతున్నవైనా మనం చూస్తున్నాము. ఇదేదో ఈరోజు కోదాడలోనే కాదు, 2 సంవత్సరాల క్రితం సూర్యాపేట జిల్లాలో కూడా ఈ తతంగం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అక్కడ పనిచేస్తున్న అధికారులని ట్రాన్స్ఫర్ చేయడంతో కొంత సద్గుమనింది. అయినా కూడా ఈ సద్గుమనే విషయము బహిర్గతం కాకముందే వాళ్ళ లీలలు మాత్రం ఆగట్లేవు. ఇటు కోదాడ, హుజూర్ నగర్లో కూడా పెద్ద ఎత్తున కూడా మీ సేవా నిర్వాహకులతో మాత్రం పెద్ద ఎత్తున కూడా అవకతవకలు జరుపుతున్నారు. నిన్న డిఎస్పీ జగదీష్ చంద్ర నేతృత్వంలో తనిఖీలు నిర్వహించగానే ఇక్కడ ఉన్నటువంటి లేబర్ అధికారి అరుణ గారు ఉటాబుట్టిన అక్కడికి పోయి వివరణ ఇచ్చుకున్నారు. ఏదేమైనా కూడా మనం చూస్తే సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి లేబర్ ఆఫీసులో మాత్రం అవకతవకలు అన్ని కావని చెప్పవచ్చు. లక్షల రూపాయలు కూడా పెద్ద ఎత్తున స్కామ్ నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు ఒక గ్రామంలో ఒక వ్యక్తి యాక్సిడెంట్లో మరణిస్తే ఆ వ్యక్తికి లేబర్ కార్డు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ముఠా ఎమ్మటే చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీకు మేము లేబర్ కార్డు ద్వారా ప్రభుత్వం డబ్బులు ఇప్పిస్తామని వాళ్ళతోని బేరసారాలు చేసుకొని, ఆ బేరసారాల్లో సపోజ్ ఒక 3-4 లక్షల రూపాయలు వస్తున్నాయి అంటే మీకు ఇన్ని రూపాయలు ఇస్తాము, 1 లక్ష రూపాయల వరకు ఇస్తాము, మిగతా డబ్బులు మొత్తం కూడా మేమే తీసుకుంటామని చెప్తారు. ఆ చనిపోయిన వ్యక్తికి ఒక లేబర్ కార్డు సృష్టిస్తారు. దాంతోపాటు ఆధార్ కార్డు, బ్యాంక్ కార్డు సృష్టించి దాంతోపాటు ఏటీఎం కార్డు కూడా తీసుకుంటారు. చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఫోన్కు లేబర్ కార్డు సంబంధించినటువంటి ప్రభుత్వ డబ్బులు వచ్చాయని మెసేజ్ రాగానే ఈ చనిపోయిన వ్యక్తి కుటుంబము ఈ దళారులకు చేరవేయగానే వీళ్ళంతా కలిసి బ్యాంకు దగ్గరికి పోతారు. ముందుగానే ఒప్పందం ప్రకారం మాట్లాడుకున్న డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులు పెద్ద ఎత్తున కూడా చేతులు మారుతున్నాయి. చనిపోయిన వ్యక్తులకు మాత్రం కొద్దిగా రూపాయలు ఇచ్చి మిగతా డబ్బులు మొత్తం కూడా వీళ్ళంతా కూడా వసూలు చేస్తున్నారని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు పెద్దగా పట్టించుకున్నారు. ఎందుకంటే అధికారుల మీద గురుగా అయినట్టు కూడా మాకు సమాచారం ఉంది. అయినా కూడా వాళ్ళ తీరు మాత్రం మారట్లేదు. ఏదేమైనా మాత్రం సూర్యాపేట రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం సూర్యాపేట జిల్లాలో ఏసీబీ అధికార దాడులు మాత్రము చర్చనీయమైంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సూర్యాపేట జిల్లాలో మనం చూస్తున్నాం. గడిచిన 2 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున కూడా అధికారులు పట్టుబడుతుంటే ప్రజలకు మాత్రం విస్మయానికి గురి అవుతున్నారు. ఎందుకంటే ఒక డిఎస్పీ, ఒక సిఐ వీళ్ళతో పాటు ఒక అధికారులు మనం చివరికి మాత్రము పంచాయతీ కార్యదర్శి కూడా పట్టుబడ్డాడంటే ఎంత మేర అవినీతి జిల్లాలో ఉందో మనం చెప్పవచ్చు. ఏది ఏమైనా కూడా ఏసీబీ అధికారులు జరుపుతున్నటువంటి దాడులు చూస్తే మాత్రం అధికారులు కొంత భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ప్రజలు కోరేది ఒకటే, ఎవరైతే అధికారులు పట్టుబడతారో వాళ్ళని ప్రభుత్వం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తే భయం ఉంటుంది తప్ప శాశ్వతంగా ఉద్యోగం తొలగించాలని చెప్తున్నారు. లేకపోతే సస్పెండ్ చేస్తే మాత్రం 2 నెలలు 3 నెలలు తిరిగి మళ్ళీ అదే జాబు వస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ అదే అలవాటు పడుతున్నారు. ఏదేమైనా మాత్రము మనం ఇప్పుడు చూస్తున్నాము లేబర్ ఆఫీసులో జరుగుతున్నటువంటి అవకతవకలపై మాత్రము ఏసీపీ దాడులు నిర్వహిస్తుంటే మాత్రం ప్రజలు కొంత హర్ష వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా పూర్తి విచారణ జరిపించి ఎవరైతే అన్యాయానికి పాల్పడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు.